తర్వాత గాది వెంకటేశ్వరరావు గారిని శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ప్రోగ్రాంని ఏర్పాటు చేసినందుకు గాను ముందుగా జనసేన పార్టీ తరఫున కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి తేజస్వి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, కొంచెం ఏ టైం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం. ఇక్కడ ప్రజలు మీరందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం కావాలని ఎన్నుకున్నందుకు ఖచ్చితంగా ప్రజలకు ఏది అవసరమో అది చేసుకుంటూ ఇవాళ ముందుకెళ్తున్నటువంటి తరుణం. ప్రజలందరినీ కోరేది ఒకటే, గతంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఎందుకు చేశామో, ఎందుకోసం చేశామో, ఎవరి కోసం చేశామో తెలియనటువంటి ఒక పరిపాలన నుంచి ఇవాళ ప్రజల కోసం ప్రజలతో కలిసి ముందుకెళ్తున్నటువంటి నాయకుల్ని ఒకసారి గమనించి భవిష్యత్తులో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకుంటూ, మరొకసారి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ సాంస్కృతిక విభాగానికి కానీ, అట్లనే ఈ శాఖ మార్చులకు కానీ, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా గుంటూరులో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. తర్వాత ఆంధ్రప్రదేశ్ లిడ్ క్యాబ్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ పిల్లి మాణిక్యాలరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.